హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో ఓ రైతు నిర్లక్ష్యం వల్ల పంట పొలాలకు నిప్పు అంటుకొని తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన ఓ రైతు వరి కొయ్యలకు నిప్పు పెట్టగా గాలికి చుట్టుప్రక్కల చేలకు విస్తరించి మంటలు చెలరేగాయి. సమీపంలో నుంచి గడ్డివాము లోడుతో వెడుతున్న ట్రాక్టర్కు నిప్పు అంటుకొని దగ్ధమైంది. ఆరేపల్లి గ్రామంతో పాటు గుంటూరుపల్లె, కమలాపూర్ మండలాల్లోని శంభునిపల్లిలోని పొలాలకు మంటలు విస్తరించి దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించినా సకాలంలో అందుకోలేదని స్థానికులు ఆరోపించారు. సమీప గ్రామాల ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి మండుటెండల్లో శ్రమించి అగ్గిని అదుపులోకి తెచ్చారు. గడ్డివాములు, పైపులు, మోటార్ వైర్లు కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని కర్షకులు వాపోయారు. ఈ మంటలు చేయడం వల్ల ఆ సుమనంపల్లి ఒక రైతు అనేవాడు ఆడ స్టార్ట్ చేస్తే గాలికి మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి. మొత్తం వైర్లు గాలి, గడ్డి కట్టలు గాలి, రైతులే మొత్తం పైపులు, బాయిల కాడ పైపులు గాలి, మొత్తం ఆగమైన పరిస్థితిలో ఉన్నాయి. చివరికి ఆరేపల్లి గ్రామం మీదికి వచ్చింది. మా గ్రామస్తులందరూ భయాందోళనకు గురై అందరూ వచ్చి సహకరించి ఈ మంటను ఆర్పడం జరిగింది. దీనివల్ల చాలా నష్టపోయినాం. మేమందరం కష్టపడి చల్లారిపోయినాం. అది ఇంకా ఏ టైం ఎటు తిరిగేది కూడా తెలుస్తలేదు. సోన్పల్లి నుంచి రైతు వాళ్ళ పంట అది మన కోయకాలు అంటు పెట్టడం జరిగింది. అయితే ఎవరు అనేది తెలియకుండా అక్కడ నుంచి ఎగిసి పడుకుంటా మంటలు గుంటూరుపల్లె, ఆరేపల్లె మొత్తం మంటలు బాగా విలేజ్ మీదకి వచ్చినాయి. మొత్తం అందరూ భయభ్రాంతాలకు గురై విలేజ్ వాళ్ళందరం కలిసి మనిషి నీళ్లు పోసుకుంటా చల్లారిపోయినాం. ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఎలాంటిది లేదు, వస్తా అని చెప్పి